దినచర్యల పాఠాలు. యాభై 5 జిహాద్ ధర్మ పోరాటం ఘనత. విశ్వాసులారా, మిమ్మల్ని వ్యధభరితమైన శిక్ష నుండి రక్షించే వ్యాపారం ఏమిటో నేను మీకు తెలపనా? అల్లాహను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ సంపదలను, మీ ప్రాణాలను ధారపోసి పోరాడండి. మీరు గనక గ్రహిస్తే ఇదే మీకు మేలైనది. 61 సఫ్ 10-11 ఆయుధులు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. అన్నిటికంటే శ్రేష్టమైన ఆచరణ ఏమిటి అని ప్రశ్న వచ్చింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహను, ఆయన ప్రవక్తను విశ్వసించుట. ఆ తర్వాత ఏది అని వచ్చిన ప్రశ్నకు అల్లాహ్ మార్గంలో పోరాడటం అని చెప్పారు. ఆ తర్వాత శ్రేష్టమైన ఆచరణ ఏది అని అడిగినందుకు సమ్మతించబడిన అజ్ అని సమాధానం ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. బుఖారీ, ముస్లిం. అల్లాహ్ మార్గంలో ఒక ప్రొద్దు లేక ఒక సాయంకాలం గడుపుట ప్రపంచం మరియు అందులో ఉన్న వాటన్నిటికంటే ఎంతో ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ, ముస్లిం. అల్లాహ్ మార్గంలో దుమ్ము పట్టిన దాసుని పాదాలు నరకంలో చేరవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబ్దుర్ రహ్మాన్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. అల్లాహ్ మార్గంలో పోరాటం లాంటి ఆచరణకు సరి సమానమైన ఆచరణ మరేదైనా ఉందా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అది చేసే స్తోమత మీలో లేదు అని సమాధానం ఇచ్చారు. వారు తిరిగి 2-3 సార్లు ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీలో చేసే స్తోమత లేదు అనే బదులిచ్చారు. చివరికి ఇలా చెప్పారు: అల్లాహ్ మార్గంలో వెళ్ళిన యుద్ధ వీరునికి సరి సమానంగా ఏదైనా ఆచరణ ఉంటే అది అతను తిరిగి వచ్చే వరకు అలసిపోకుండా నమాజులు, ఉపవాసాలు పాటిస్తూ అల్లాహ్ ఆయుతులను పఠిస్తూ ఉండేవాని లాంటి ఆచరణ ఉంటుంది. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. అల్లాహ్ మార్గంలో పోరాడటం ఘనత గల విషయం. 2. అన్ని రకాల ఆచరణలోకెల్లా జిహాద్ అతి ఉత్తమమైనది. 3. నరకాగ్ని నుండి రక్షణకు అది ఒక మంచి కారణం.